హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సీసీటీవీ వర్క్ ఆన్ సైట్. మీకు సీసీటీవీ ఇన్స్టాలేషన్లో బెస్ట్ సజెషన్స్ అండ్ మిస్టేక్స్ చెప్తానండి. ఈరోజు మనం 3 ఐపీ కెమెరాస్ ఫిట్టింగ్స్ కోసం అయితే వచ్చామండి. మొత్తము 2 పీటీ కెమెరాసును, ఒకటి బుల్లెట్ మోటరైజ్డ్ కెమెరా అండి. మీకు చూపిస్తాను చూడండి. ఇవేనండి యూజ్ కెమెరాస్. ఇది బుల్లెట్ కెమెరా మోటరైజ్డ్ అండి, ఐపీ. ఇది 2.6 mm టు 12 mm వరకు జూమ్ అవుతుందండి. ఇది ఆటో జూమ్ అండ్ లెన్స్ కెమెరా అండి. ఇది క్లారిటీ మీకు తర్వాత ముందు చూపిస్తాను. ప్రజెంట్ అయితే కెమెరా అవుట్పుట్ అయితే ఇది మీరు చూడొచ్చు. లోపల మోటార్ ఉంటుందండి కెమెరాలో. అది ఫ్రంట్ బ్యాక్ అవుతుంది అనమాట. ముందుగా అయితే మనం ఎన్విఆర్ అన్బాక్స్ చేద్దామండి. ఇదే అండి ఎన్విఆర్ యాక్సరీస్ బాక్స్. రిమోట్, అది సాటా కేబుల్, దానికి సంబంధించిన వాల్ మౌంట్ అండ్ అడాప్టర్ అండి. ఇది అడాప్టర్కి పవర్ కేబుల్ అండ్ సాటా డాటా కేబుల్ అండ్ అది ల్యాన్ కేబుల్ అండి. ఇది 2 TB హార్డ్ డిస్క్ అండి. మనకు 20 to 25 days బ్యాకప్ కోసం అయితే. ఇదేనండి మన ఎన్విఆర్ 8 ఛానల్ ఇన్బిల్ట్ పిఓఈ ఎన్విఆర్ అనమాట. ఇది ఏంటంటే 8 కెమెరాస్కి ఇన్బిల్ట్గా పిఓఈ వస్తుంది. పిఓఈ అవసరం లేదు. కెమెరాస్కును ఎన్విఆర్కును 100 మీటర్సే ఉండాలి, ఎక్కువ ఉంటే రాదండి. మీకు ఇది చూపిస్తాను చూడండి డీటెయిల్స్గా. ఇది ఫ్రంట్ ప్యానల్ అండి, మనకు మాన్యువల్గా ఆపరేట్ చేసుకోవడానికి మీరు చూడొచ్చు. అండ్ బ్యాక్లో అయితే మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయండి, చూపిస్తాను చూడండి. ఇది స్పెషల్ ఫంక్షన్స్ కోసం అయితే యూజ్ చేసేది ప్యానల్ బోర్డ్ అండి. అది కెమెరాస్ అండి. అక్కడ బ్యాక్ సైడ్ ఒకటి కూలింగ్ ఫ్యాన్ ఇచ్చారు. ఇదేమో విజిఏ మెయిల్ అండ్ ఫీమేల్ అండ్ HDMI వీడియోస్ కోసము. డైరెక్ట్ సాటా పెట్టి మనం హార్డ్ డిస్క్లోకి బ్యాకప్ తీసుకోవచ్చు అండి. USB కేబుల్ కూడా 2 ఆప్షన్స్ వస్తాయి. మనం దీన్ని అయితే ఓపెన్ చేద్దాము. ఇది హార్డ్ డిస్క్ ఫిట్టింగ్ కోసం అయితే లోపల హార్డ్ డిస్క్ వేయాలన్నమాట యాక్చువల్గా. దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. మీకు చూపిస్తాను ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుంది అనేది. చూడండి, ఇదేనండి మొత్తం మదర్ బోర్డు మన ఎన్విఆర్ది. ఇదండి 2 TB హార్డ్ డిస్క్. డాటా కేబుల్ అటాచ్ చేద్దామండి. సాటా అండ్ డాటా అంటారు దీన్నే. ఇప్పుడు పవర్ కేబుల్ అయితే ఫిట్ చేద్దాము దీనికి. ఇందులో చాలా కేబుల్స్ ఉంటాయండి. ఇదేంటంటే అలాగ వోల్టేజ్లో ఉంటాయండి. వేరు వోల్టేజెస్ వస్తాయి ఒక్కొక్క కేబుల్కి. వేరు వోల్టేజెస్ స్పెషల్ ఫంక్షన్స్లో యూజ్ చేస్తారండి. మనకు ప్రజెంట్ అయితే 12 volt కావాలి. దానికి సంబంధించిన పోర్ట్ కేబుల్ కోసం చూసాను, దొరికిందండి. ఇదే 12 volt వచ్చేస్తుంది. 12 volt 1.5 amps లేదా 2 amps ఇలా ఉంటే ఓకే అండి. కొన్ని 5 amps వరకు కూడా ఉంటాయండి. 5 amps ఉన్నా పర్లేదు మనకు. ఇది పెట్టేసామండి. ఇప్పుడైతే మనం కేబుల్స్ని నీట్గా మనం సర్దేసుకుందామండి, ఎందుకంటే మెష్గా ఉండకూడదు. ఇదైతే మనం అక్కడ బ్యాక్ సైడ్ ఫిట్ చేద్దాము కొద్దిగా. అక్కడ హార్డ్ డిస్క్ ఫిట్ అయ్యేలాగా చేసుకుందాము. మీకు ఒకసారి విజన్ అయితే చూపిస్తాను చూడండి. మనం కెమెరాస్ అన్ని ఫిట్ అయిపోయాయి. మీకు ఒకసారి అయితే ఈ బయట పెట్టిన కెమెరా మోటరైజ్డ్ కెమెరా విజన్ అయితే చూపిస్తాను చూడండి. ఇది మోటరైజ్డ్ కెమెరా అండి. ఇది మేము 6 mm లెన్స్ తోటి పెట్టామండి. నీట్గా వచ్చుద్ది. బండి నెంబర్స్ కూడా పడుతున్నాయి. మీకు ఇప్పుడు విజువల్స్ కెమెరా 4MP కెమెరా చూపిస్తాను చూడండి. ఇదేనండి 4MP విజువల్స్ 360 degrees అండ్ మనకు ప్యాన్ అండ్ టిల్ అవుతుంది అనమాట. రౌండ్గా తిరుగుతుంది, ప్లస్ కిందికి మీదికి కూడా చేసుకోవచ్చు కెమెరా. మీకు ఒకసారి విజన్ చూపిస్తాను చూడండి టీవీలో. మనం రైట్ అంటే రైట్కిను. ఇది మన మొబైల్ త్రూ కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు అండి. ఎక్కడి నుంచి అయినా, హైదరాబాద్ నుంచి అయినా, లేదంటే ముంబై, ఢిల్లీ, కలకత్తా, అస్సాం, ఒరిస్సా, కర్ణాటక, బెంగళూరు, ఎక్కడి నుంచి అయినా కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు మొబైల్ త్రూ. నెట్ ఉండాలంటే కెమెరా దగ్గరను మన ఫోన్లోను. ఇందులో ఇంకా వేరే కెమెరాస్ కూడా ఉన్నాయండి. కాకపోతే ఇది ఎన్విఆర్కి సపోర్ట్ చేసే కెమెరాస్ అనమాట. ఇది ఎన్విఆర్ నుంచి టీవీ నుంచి మన మొబైల్కి వచ్చేలాను పెట్టాను వీళ్ళకు. బయట కూడా కెమెరా పెట్టానండి, చూపిస్తాను చూడండి. ఇదే అండి బయట ఆడియో అండ్ వీడియో అండి కెమెరాకి.
టోటల్గా చూడండి, సౌండ్ కూడా వినొచ్చు. మనం కూడా 2-వే కమ్యూనికేట్ కావచ్చు అండి. మనం కూడా మాట్లాడితే అక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వినిపిడుద్ది. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్.